హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కౌసర్. నేను వాక్‌వెల్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో న్యూరో ఫిజియోథెరపిస్ట్‌ని. మా రిహాబ్ లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం రోడ్ ఆపోజిట్ కృష్ణానగర్ మున్సిపల్ పార్క్, గుంటూరు 2. సో, ఈరోజు మనం చాలా మందిలో చూసే ఒక కామన్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ బెల్స్ పాల్సీ. బెల్స్ పాల్సీ అంటే నథింగ్ బట్ మూతి వంకర పోవడం అని అంటాం మనం వాడుక భాషలో. సో, దీనికి కాజెస్ ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న కొంతమందిలో మనం మూతి వంకర పోవడం అనేది చూస్తాము. ఇది ఒక కాజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న మెదడుకి సెవెంత్ క్రేనియల్ నర్వ్ అనేది అటాచ్ అయ్యి ఉండిద్ది. ఈ నర్వ్ వచ్చేసి మనకి మాక్సిమం ఆఫ్ ది ఫేస్ మసిల్స్‌కి మోటార్ సప్లై అనేది ఇస్తుంది. నథింగ్ బట్ మూవ్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఎప్పుడైతే ఈ ఫేషియల్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల మనకి బెల్స్ పాల్సీ అనేది చూస్తాము. ఈ నర్వ్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే డ్యూ టు సమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే కాజెస్ ఏంటి అంటే అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ చూస్తాం బెల్స్ పాల్సీ. నెక్స్ట్ స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కూడా బెల్స్ పాల్సీ వచ్చే రిస్క్ అనేది హైగా ఉండిద్ది మనకి. ఇది బోత్ మెన్ అండ్ విమెన్‌లో మనం కామన్‌గా చూస్తాము. ప్రెగ్నెన్సీ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో రిస్క్ అనేది స్లైట్‌లీ ఎక్కువ ఉంటది మనకి. ఈ కండిషన్ అనేది కొంతమందిలో సడెన్‌గా ఓవర్‌నైట్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో, దీన్ని మనం ఫిజియోథెరపీ హెల్ప్‌తో ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చు అంటే, ఏదైతే మన మజిల్స్ వీక్ అండ్ ప్యారలైజ్ అయిపోయి ఉన్నాయో, వాటిని మళ్ళీ స్ట్రెంగ్థెన్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. స్టిఫ్‌నెస్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఏదైతే మనకి మూతి వంకర అనేది ఉందో, దాన్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజియోథెరపీ న్యూరోమస్కులర్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేటర్ అనే ఒక మెషిన్ అనేది ఉండిద్ది. దాని హెల్ప్‌తో మనం ఏదైతే మన మజిల్స్ వీక్ అయిపోయి ఉన్నాయో, వాటిని మోటార్ పాయింట్స్‌ని స్టిమ్యులేట్ చేసుకుంటూ, వాటిని మళ్ళీ మనం యాక్టివేట్ చేయడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది మనకి ఫిజియోథెరపీ. సో, మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అసలు బెల్స్ పాల్సీని అంటే, మన ఇమ్యూనిటీని బాగా పెట్టుకోవాలి. లైక్ డయట్ అనేది ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి. ఎక్సర్‌సైజెస్ చేయాలి మనం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంచుకోవాలి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు. నిద్ర ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి వాళ్ళకి. ఫేస్ అనేది ఎక్కువ కోల్డ్‌కి లేదా ఎక్కువ హీట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ప్రొటెక్టెడ్‌గా ఉంచుకోవడం వల్ల మనం చాలా వరకు బెల్స్ పాల్సీని అవాయిడ్ చేయొచ్చు. సో, ఈ వచ్చే వింటర్ సీజన్‌లో మనకి బెల్స్ పాల్సీ కేసెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ మేనేజ్‌మెంట్, మెడిసిన్స్‌తో పాటు ఫిజియోథెరపీ తీసుకోవడం కూడా అల్టిమేట్ గోల్ మనకి. బికాజ్ మెడిసిన్స్‌తో మనకి ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గిపోయిద్ది. బట్ ఏదైతే మీకు మూతి వంకర ఇవన్నీ ఉన్నాయో, వీటిని మళ్ళీ రీగెయిన్ చేయాలి అంటే ఫిజియోథెరపీ ఈస్ ది అల్టిమేట్ గోల్. సో, యాహ్! మీరు లేట్ చేయకుండా ఎంత యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఫిజియోథెరపీని కన్సల్ట్ అవ్వండి. సో, యాహ్! మీకిలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా డైరెక్ట్‌గా రీచ్ అవ్వాలి అనుకుంటే ఫాలో చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.